క్రిస్టోఫర్ నోలన్ మూవీస్లో నాకు నచ్చే మూవీస్ డార్క్ నైట్ ట్రియాలజీ, ఇంకా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అవన్నీ సైన్స్ స్టూడెంట్స్కి నచ్చుతాయి. నాకు ఆ సినిమాలు చూసినప్పుడల్లా స్కూల్లో పాఠాలు చెప్పినట్టు అనిపిస్తుంది. నిద్ర వస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు. అందుకే నాకు అవి పెద్దగా ఎక్కువ. ఒడిస్సీ రిలీజ్కి ముందు చాలామంది యూట్యూబర్స్ ఈ వీడియో చూసి వెళ్ళండి, లేకపోతే అర్థం కాదు, ఇంకొకటి చూసి వెళ్ళండి, ఇది చదివి వెళ్ళండి, ఈ నావల్ చదవండి. అరే నాయనా, నువ్వు సినిమా చూడబోతున్నావా లేకపోతే ఎగ్జామ్ రాయని పోతున్నావా? నాకు అర్థం కావట్లేదు. దాని పక్కన పెడితే ది ఒడిస్సీ సినిమా విషయానికి వస్తే మొదటగా ఫ్లాట్ ఏందో మాట్లాడుకుందాం, తర్వాత ప్లస్లు మైనస్లు మాట్లాడుకుందాం. ఫ్లాట్ విషయానికి వస్తే ఒడిసియస్ అనే వ్యక్తి ట్రోజన్ యుద్ధం గెలిచిన తర్వాత ఇంటికి రావడానికి 20 years పడుతుంది. 20 years ఎందుకు పట్టింది, మధ్యలో ఏమైంది అన్నదే స్టోరీ. వాళ్ళకి అన్ని ఆటంకాలు రావడానికి గల కారణం మనకి సినిమా లాస్ట్లో అర్థమవుతుంది. ఒడిసియస్ బాధపడుతూ తన వైఫ్తో చెప్తాడు. నా చిన్నప్పుడు నేను జురాసిక్ పార్క్ చూసి ఎంత వండర్ అయ్యానో, ఈ సినిమా చూసినప్పుడు కూడా అంతే వండర్ అయ్యా. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ఇంకా సినిమాలో నచ్చిన విషయాలు ఏంటంటే మ్యూజిక్ అయితే ఇరగ్గొట్టేశారు. లిటరల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో భయపెట్టాడని చెప్పాలి. మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. మ్యాట్ డామిన్ అయితే యాక్టింగ్ ఇరగ్గొట్టేశాడు. ఆ వయసులో ఆ ఫిజిక్ ఏంటి సార్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. మ్యాట్ డామిన్ ఉన్న ప్రతి పోర్షన్ నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు థియేటర్లో. మిగిలిన వాళ్ళందరూ బాగా చేయలేదా అంటే బాగా చేశారు, కానీ నాకు ఈయన బాగా నచ్చాడు. ఇంకా నచ్చని విషయాలు ఏంటంటే మొదటి 10 నిమిషాలు కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాత లాస్ట్ 20 minutes వచ్చేసి స్లోగా, స్పీడ్గా, లాగ్గా అలా సాగిపోయింది. లాస్ట్లో స్వయంవరం దగ్గర వచ్చే ఫైట్ ఒకటి ఉంటుంది, అది ఒక రేంజ్లో ఉండాల్సింది కానీ కొంచెం లోగా ఉంటుంది. రాబర్ట్ పేటర్సన్ అది ప్యాటర్సన్ నాకు తెలియదు అది పేరు కరెక్ట్గా, రాబర్ట్ పేటర్సన్ అనుకున్నాను. సో ఆయన రోల్ వచ్చి కొంచెం బాగాలేదు, కొంచెం వీక్గా ఉంది, చాలా వీక్గా ఉంది, కొంచెం అంత డెప్త్ లేదు క్యారెక్టర్కి. ఇవే నచ్చని విషయాలు. ఇంకా థియేటర్ ఆడియన్స్ విషయానికి వస్తే మొత్తం జనాలు అలా నోరు తెచ్చుకొని సినిమా వైపు చూస్తూ అలా స్టన్ అయిపోయి ఉండిపోయారు. ఒడిసియస్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక హై మూమెంట్ ఉంటుంది, అక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో థియేటర్లో ఉన్న వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. ఇంతకీ సినిమా చూడొచ్చా లేదా అంటే సినిమా 100% చూడొచ్చండి. ఇది ప్రతి మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమా వచ్చి ఇన్సెప్షన్ బ్యాచ్కి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మైండ్ బెండింగ్ అయ్యే సినిమాలు అలా కావాలి కాబట్టి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సైన్స్ స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు, మిగతా వాళ్ళకి నచ్చుతుంది. మిగతా వాళ్ళంతా కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. సో సినిమా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.